కొంతమంది అంటూ ఉంటారు, ఏ పాపం వల్ల ఏమనుభవిస్తున్నామో తెలియకపోతే మనకు ఎలా అండి అని. అవి కూడా శాస్త్రములు తెలియజేస్తున్నాయి. మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్థితులు, రకరకాల ఉపాధులు ఇదివరకటి పాపఫలంగానే. ఎందుకంటే కర్మగతిని ఒప్పుకోవడంలోనే ఒక తార్కిక సూత్రం ఉన్నది, ఒక లాజికల్ కనెక్షన్ కనబడుతుంది. ఎందుకంటే సృష్టిలో అందరూ ఒకేలా ఎందుకు లేరు? భగవంతుడు సృష్టి చేస్తే అందరిని ఒకేలా సృష్టించాలి. కానీ ప్రతిదానికి ఒక కర్మ అనేటువంటిది పెట్టడం చేత ఆయా కర్మలకు అనుగుణమైన ఉపాధులు, ఆ ఉపాధులు ఒకే ఉపాధి అనేక మందికి లభించిన మళ్ళీ వారి వారి ప్రత్యేక కర్మలు బట్టి ఆయా ఉపాధుల్లో మళ్ళీ తారతమ్యాలు, ఇవన్నీ మనం లోకంలో చూస్తున్నాం. కనుకనే కర్మగతుల యొక్క ఫలములే ఉపాధులు, వాటిలో అనుభవాలు. ఇది అంగీకరించాలి. ఇంత సతార్కికమైనటువంటి హేతుబద్ధత హైందవ మతంలో మాత్రమే లభిస్తుంది. ఇప్పుడిప్పుడు ఇతర సిద్ధాంతాల వాళ్ళు కూడా వైజ్ఞానిక సహాయంతో అంగీకరిస్తున్నారు, జన్మల సిద్ధాంతాలను అంగీకరిస్తున్నారు. ఆశ్చర్యకరంగా పాశ్చాత్యులే ఈ జన్మలు, వాటి యొక్క ఫలితాలు, వీటి గురించి పరిశోధనలు చేసి వాళ్ళ పరిశోధనలు అందిన పుస్తకాన్ని చూపిస్తున్నారు. అంతేకాదు, సుమారు 3 రోజుల క్రితం నేను గీతా ప్రెస్ వారు అక్కడ శ్రీ రామ్ చరణ్ దాస్ గారు రచించినటువంటి గ్రంథం గురించి ప్రస్తావన నేను చేశాను. అది పూర్వజన్మలు, మరణం తర్వాత స్థితులు, వాటి గురించి కొన్ని సత్య సంఘటనల మీద అతను హిందీలో రచిస్తే దాన్ని తెలుగులో కూడా అనువాదం చేశారు. యథార్థ సంఘటనలు రచించారు. దాని ఆధారంగా కూడా మన పురాణములు ఎంత సత్యాలు చెప్తున్నాయో అర్థమవుతుంది. అలాంటి గ్రంథాలు, పాశ్చాత్యులు చేసిన పరిశోధనలు, ఇవన్నీ చెట్ట చివరికి ఏ ముగింపుకు తీసుకొస్తున్నాయంటే పురాణాదుల్లో చెప్పిన అంశములన్నీ సత్యములే అనే విషయానికి వస్తూ ఉన్నాయి. పురాణముల్లో చెప్పిన సత్యములు సార్వకాలికములు అనే విషయం ఇప్పుడు ప్రపంచంలో అన్ని వైపుల నుంచి ఎలా వినిపిస్తోంది అన్నది కూడా చెప్పడం వల్ల నేటి తరానికి దాని యొక్క శాస్త్రీయతపై ఒక విశ్వాసం ఏర్పడుతున్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఏ ఏ పాపముల వల్ల ఏ ఏ చిన్నములు కలుగుతాయో చెప్పమని గరుత్మంతుడు అడిగితే దానికి చెప్తున్నాడు నారాయణుడి సమాధానంగా, ఒక్కొక్క పాపం వల్ల ఒక్కొక్క రకమైన జన్మలు, వాటిలో మరికొన్ని చిహ్నములు కనబడతాయి అన్నాడు. నేను అన్నీ చెప్పట్లేదు, దీన్ని కర్మ విపాకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయంగా చెప్పచ్చు. ఈ కర్మ విపాకానికి సంబంధించి గరుడ మహాపురాణం మొత్తం మీద సుమారు 4-5 చోట్ల విస్తారంగా చెప్పాడు. అంతేకాదు కర్మ విపాకానికి సంబంధించి ఒక ప్రత్యేక గ్రంథములు కూడా ఉన్నాయి. అదృష్టవశాత్తు వాటిని పరిశీలించడం జరిగినది. అవి ఇవి కలబోసి అందులో కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాంసాహారం గురించి చెప్పాడు. మాంస భోక్తాతి రక్తాంగ శ్యావదంతస్తు మద్యపహ. మనం ఇక్కడ మద్యపానం గురించి, మాంసఖాదనం గురించి గతంలో అనేకమాల ప్రవచనం చెప్పుకున్నాం. మాంసము తినే కుటుంబాల్లో పుట్టిన వారు కూడా భారతదేశంలో మాత్రము మాంసఖాదనంలో అనేక నియమాలు ఉన్నాయి. మాంసం తినే కుటుంబాల వాళ్ళు కూడా ఎప్పుడు పెడితే అప్పుడు తినరు. నేను అనేక మంది మాంసం తినే ఆహారాలు ఉన్న వాళ్ళు ఆడిన మాటలు విన్నా. వాళ్ళు మేము ఏకాదశి నాడు తినం, పూర్ణిమ నాడు తినం, అమావాస్య నాడు తినం, శనివారం తినం అని వ్రతం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆదివారం తినకూడదని కూడా శాస్త్రం చెప్తున్నది. ఇలా పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే మాంసం తినకూడని నియమం కలిగినటువంటి పరంపరలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవారంటే ఏ వర్ణానికి ఆవర్ణమే గొప్పను మొదటి నుంచి మనం చెప్పుకున్న ఆ భేదం మాత్రం వదిలేయాలి మనం. మొన్న మధ్య అన్నారు ఇవన్నీ బ్రాహ్మణులకేనా అని. ఎక్కడైనా పొరపాటునైనా అలాంటి ధ్వని వచ్చేటట్టు చెప్పడం జరిగిందా? నేను అన్నాను పాజిటివ్, ఎక్కడా చెప్పలేదు. మానవుడిగా పుట్టిన ప్రతివాడికి అవసరం, ఇది ప్రతివాడికి అవసరం. అయితే ఇతరులు వెంటనే అంగీకరించలేరు గనక హిందువుగా పుట్టిన ప్రతివాడికి అవసరం అని చెప్తున్నాం. ఇక్కడ హిందువుగా పుట్టిన ప్రతివాడు, ఏ వర్ణం వాడైనా వాడికి పనికి రావాలి. ఎందుకంటే నేను ఈ వేదిక నుంచి ఆడే ప్రతి మాట అందరికీ పనికొచ్చే మాటే చెప్తున్నా. కనుక సర్వవర్ణములు వారి కోసమే మన ఋషులు రచించారు. వేద ధర్మాన్ని అనుసరించి జీవించేవారే చాతుర్వర్ణ్యముల వారు కూడా. ఈ చాతుర్వర్ణ్యముల వారికి పనికొచ్చే విషయములు ఉన్నాయి. అయితే మాంసం తినకూడదని నియమంలో పుట్టినది ఇంట్లో వాళ్ళు మాత్రము మాంసం తినరాదు. ఒకవేళ అలా తింటే ఏమవుతుంది, వాళ్ళకి తర్వాత జన్మల్లో అతిరక్తము అనే ఒక రకమైన కుష్ఠరోగం వస్తుందిట. అదేవిధంగా మద్యపానం చేసేవాడికి దంతానికి సంబంధించిన అనేక రకమైన ప్రమాదాలు ఏర్పడతాయి అని చెప్పాడు. ఇక ఒక మంచి పదార్థాన్ని ఒక్కడే తినకూడదుట. మంచి పదార్థం అంటే తినేదే కాదండి, ఉపయోగించే ఏ చక్కని ఐశ్వర్యమైనా 10 మందికి పంచుకుని తర్వాత నువ్వు అనుభవించు. అందుకని ఒక్కడు తినరాదు. ఒకవేళ తింటే అంటే గళగండ రోగం అని ఒక రోగం ఉందిట, అది వస్తుందిట. అది చెప్తున్నాడు. అదత్వాష్టమస్నాతి సభవేద్ గళగండవాన్ అభక్ష్య భక్షకో లౌల్యాద్ బ్రాహ్మణస్యాన్ మహోదర. తినరానివి తింటే అంటే ఇది తినకూడదు నిషేధం పెట్టినవన్నీ జిహ్వా చాపల్యం కొద్దీ తింటే వాళ్ళకి మహోదరం అనే ఒక వ్యాధి వస్తుందన్నాడు.
అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతి అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఏ వ్యాధికి ఏ పాపమో కూడా చెప్పడం జరిగింది. ఇది వినడం వల్ల రెండు జరుగుతాయి. ఏది ఒట్టినే రాదు అని తెలియడం వల్ల ఒకప్పుడు చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నాను మనలోనే ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ఒక విధమైన సహన శక్తి ఏర్పడుతుంది. కర్మ సిద్ధాంతం ఇచ్చే సహన శక్తి అంత విశేషం. ఒక దుష్కర్మ వల్ల ఇది అనుభవిస్తున్నావు కనుక ఇప్పుడైనా సత్కర్మ చేసుకొని చెప్పడం చేత నేను సత్కర్మ ప్రేరేపిస్తాను. అది దీనిలో ఉన్నటువంటి మరొక అంశం. శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే శ్రాద్ధేన్నమశుచిందత్వా చిత్రకుష్ఠీ ప్రజాయతే అని చెప్తున్నాడు. శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే చిత్రకుష్ఠువు అనేటువంటి వ్యాధి కలుగుతుంది. గురోర్ గర్వేణావమానాద్ అపస్మారీ భవేన్నరః. గర్వంతో గురువుని అవమానించేటువంటి వాడు అపస్మారం అనే రోగానికి గురి అవుతాడు. వేదాన్ని నిందించేవాడికి చర్మ సంబంధమైనటువంటి పాండురోగాది రోగాలు లభిస్తాయి. నిందకో వేదశాస్త్రాణం పాండురోగి భవే ధ్రువం. అన్నహర్త భవేదాఖు శలభో ధాన్యహారక. అన్నాన్ని దొంగిలించేవాడు ఎలకై పుడతాడు. అంటే ఎలకలన్నింటి చూసి అన్నం దొంగిలించే అనుకున్న తప్పేం లేదు, కానీ ఎలకలన్నీ అవి కాకపోయినా కొన్ని ఎలకలైనా ఇవే. శలభో ధాన్యహారక అంటే ధాన్యాన్ని అపహరించేవాడు మిడతై పుడతాడు. ఇలా చెప్తూ యస్తు రౌద్రోపజీవీ చ మార్గే సార్ధాన్ విలుంపతి మృగయా వ్యసనీయస్తు ఛాగస్యాద్వధికే గృహే. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు, వేటగాళ్ళు వీళ్ళు కసాయివాని ఎంట మేకై పుడతారు. చూడండి ఇందులో ఉన్న విశేషం. అంటే సృష్టిలో ఏది ఊరకనే రాదు అనేది కూడా తెలియజేస్తున్నాడు. అది భగవంతుడి దయంతా ఎక్కడుందంటే వాడిది చేయడం వల్ల ఇది అనుభవిస్తున్నాడని వాడికి తెలియనివ్వలేదా? వాడికి తెలియదు, అవతల వాడికి తెలియదు కనుకనే దయ చూపిస్తున్నారు అందరూ. ఒకవేళ తెలిసిందనుకోండి అప్పుడు అది చేశాడు కనుక ఇప్పుడు అనుభవిస్తున్నాడు, ఎవడు జాలి చూపించాడు. తనను తాను సంహరించుకునేవాడు అంటే ఆత్మహత్యాదులు చేసేవాడు పొందే భయంకరమైన, వాడికి అసలు మరో జన్మ రావడమే కష్టంట. పైశాచికాదులతోనే చాలా బాధపడతాడు వాడి గతులు కూడా మహా కష్టం. ప్రమాదంలో మరణించేవారు, తనను తాను మరణింపజేసుకునేవారు శ్రాద్ధాదుల ద్వారా కూడా సద్గతులు పొందడం మహా కష్టమన్నారు. అందుకు ప్రమాదంలో మరణించే వారికి వేరే ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉన్నాయి. వాళ్ళు మామూలు శ్రాద్ధ క్రియలు చాలు. ఇక ఆత్మహత్య చేసుకునే వాడికి మరీ ప్రమాదకరం. అటువంటి వాడికి జన్మలు దొరకడమే కష్టం. ఒకవేళ ఏదో పుణ్య విశేషం చేత నరకాదులు అనుభవించి, అంటే నరకాదులు అనుభవించడం కూడా పుణ్య విశేషం, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడి దాకా వెళ్ళినా ఒక పాపక్షయం అవుతుంది. తర్వాత ఎప్పుడో కల్పాంతకాలం తర్వాత జన్మ దొరికితే విషం తిని మరణించిన వాడు విషం తిని తనంత తాను హత్య చేసుకున్నవాడు తన నల్లతా చేపుడతాడని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాకుండా సర్వభక్షాశ్చ ఏ ద్విజాహ అపరీక్షిత భోక్తారో వ్యాఘ్రాసు నిర్జనేవనే. ముఖ్యంగా ఉపనయనాది సంస్కారములు పొంది కూడా అభక్ష్య భక్షణాలు తిన్నటువంటి వారు అరణ్యాల్లో పెద్ద పులులు లాంటి జన్మల్ని పొందుతారు. ఇక మరొక మాట చెప్తున్నాను, చాలా మంది మళ్ళీ కోపగించుకోవద్దు. గాయత్రీం న స్మరేజ్యస్తు యోన సంధ్యాముపాసతే అంతర్దృష్టో బహిస్సాధు సభవేద్ బ్రాహ్మణో బకః. గాయత్రిని జపించని వారు, సంధ్యోపాసన చెయ్యని వారు వీరు తర్వాత కొంగల్లాంటి వ్యర్థమైన పక్షి జన్మలు పొందుతారు. సంధ్యావందనం చేయకపోతే వచ్చే పాపం అంతా ఇంత కాదండి. అంటే ముఖ్యంగా ఉపనయన సంస్కారం పొందిన వాడు సంధ్య చేసి తీరాలి. మిగిలిన వారు సంధ్యాకాలాల్లో వారికి గురువులు ఇచ్చిన మంత్రము లేదా ఆదిత్య ఉదయం లాంటివి సంధ్యా సమయంలో చదువుకుంటే వారికి సంధ్యావందనం. కానీ అందరూ కూడా సంధ్యా సమయంలో భగవదారాధన చేయడం చాలా శ్రేష్టం. అయితే ఇతరులు చెయ్యకపోతే పాపం రాదు, చేస్తే పుణ్యం వస్తుంది. అయాజ్య యాజకో విప్రస్స భవేద్ గ్రామశూకర. యజ్ఞం చెయ్యదగని వారు కానీ యజ్ఞం చేస్తే వాళ్ళ తర్వాత జన్మలు వరాహాది జన్మలు ఉంటాయి. ఇత్యాది విషయములు కూడా చెప్తున్నాడు ఇక్కడ. మిత్రదుగ్గిరి గృద్ధస్యాదులు క్రమ వంచనాత్. మిత్రద్రోహులు కొండల యందు గ్రద్దలై పుట్టి తిరుగుతారు. దాని తర్వాత ఉలూక క్రమవంచనాత్. వంచకులు గుడ్లు గూబలు మొదలైన జన్మల్ని పొందుతారు సుమా. తర్వాత పుట్టుకలు కూడా చెప్తున్నాడు ఇక్కడ. స్వదత్తాం పరదత్వం పరదత్తాం వాయో హరిత్య వసుంధరాం షష్ఠివర్ష సహస్రాన్ని విష్టాయాం జాయితే కృమి. నిన్నైతే నరకంలో అనుభవిస్తారని చెప్పాం, వాళ్ళ తర్వాత జన్మలు చెప్తున్నాడు ఇక్కడ. భూములను అపహరించేవాళ్ళు, అది మామూలుగా ఒకరొకరికి దానం చేసిన భూమిని తిరిగి అపహరించిన, లేదా వాడొకప్పుడు దానం చేసి మళ్ళీ దాన్ని అపహరించిన, ఏదైనా సరే మామూలుగా ఒకరికి ఇచ్చిన భూమిని అపహరిస్తేనే ఏ దుర్గతి కలుగుతుందో చెప్తున్నారు. ఇంకా దేవభూములు మొదలైనవి అపహరిస్తే దానికి ఏ దుర్గతి కలుగుతుందో చెప్పుకోవాలి. దీనికి మరింత వేసుకోవాలి. ఏమిటంటే షష్ఠి వర్ష సహస్రాన్ని విష్టాయాం జాయతే కృమి అన్నాడు ఇక్కడ. అంటే 6000 సంవత్సరముల పాటు
అంటే 6000 సంవత్సరాలు ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు చస్తూ ఒకటే పుట్టుక మాత్రం పొందుతాట, ఒకటే జాతి. అదేమిటి అంటే మలంలో క్రిములుగా పుడతాడు వాడు. అంటే నరకాల్లో ఎలా అనుభవిస్తారో చెప్తున్నాడు, తర్వాత జన్మల్లో ఏ విధాలుగా ఉంటాయి చెప్పాడు. మనం అందులో ఉంది అని క్లుప్తమే చెప్తున్నాము. భూలోకానిలో మానవ జన్మ మాత్రము ఉభయ కర్మ మిశ్రితము. అందుకే మానవ జన్మ శోభము అని ఒక మాట ఉంది. నమ సౌభ్యాయచ ప్రతిసర్గాయచ అనే మంత్రం కూడా రుద్రంలో చెప్తున్నాం. శోభము శోభ్య, అక్కడ అర్థం ఏం చెప్పారంటే శోభము నందు అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడిని. శోభము అంటే సా ఉభము. ఏమిటది సా ఉభ? పుణ్యపాప మిశ్రమైనటువంటి మానవ జన్మలు. దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. పుణ్యపాప మిశ్రితమైనటువంటి మానవ జన్మలు పొందే వాళ్ళల్లో ఇందులో మళ్ళీ ప్రపోర్షన్స్లో తేడా ఉంటాయి. ఇందులో కేవలం పాపం ఎక్కువ ఉండి పుణ్యం తక్కువ ఉన్నవాళ్ళు, పుణ్యం ఎక్కువ ఉండి పాపం తక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టే సంస్కారం ఒకే రకంగా కనబడవు. కొంతమందికి ఎంత చెప్పినా పాపం వైపే బుద్ధికి వెళుతుంది. కొందరు ఒక్క మాటతో జీవితంలో మారిపోతారు. అదే మాట 100 మంది వింటారు, ఒక్కళ్ళు పరిణామం వస్తుంది. ఎందువల్ల? అక్కడే ఒప్పుకోవాలి మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని. వాడి యొక్క పుణ్యకర్మ విశేషం చేత హఠాత్ పరిణామం వాడికి లభించింది. వీడికి ఈ జన్మలో లభించలేదు కదా, ఎప్పటికీ రాదు. అయినప్పటికీ జన్మలు విన్నాడు కదా, ఆ పుణ్యం ఊరికే పోతే ఎప్పటికైనా పనిచేస్తుంది. కనుకనే మానవ జన్మలు రకరకాలు ఉంటాయి. ఎవరికైనా గర్భం నుంచి రావడం అనేది తప్పదు. మానవ జన్మలు రకరకాలు ఉంటాయి. ఎవరికైనా గర్భం నుంచి రావడం అనేది తప్పదు. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నారు జగద్గురువులు. జఠరే శయనం, గర్భనరకం ఉందే, చాలా బాధాకరం. చిత్రం ఏంటంటే ప్రతివారు దాటొచ్చిన గుర్తుండదు. అదే ఆయన చేసినటువంటి కృపలో ఒక భాగం. కానీ ఆ స్థితి శాస్త్రం మనకి ఇక్కడ చక్కగా చెప్తోంది. ఇందులో విశేషం ఏంటంటే ఇక్కడ పిండోత్పత్తి ప్రకరణం అని అధ్యాయానికి పేరు చెప్తారు. మన పురాణ శాస్త్రముల్లో అనేక చోట్ల ఈ పిండోత్పత్తి ప్రకరణం ఉన్నది. కానీ వేదవాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే వీటికి మూలాలన్నీ అందులో కనబడతాయి. దానికి మంత్రరూపంగా ఉన్న అన్ని పురాణంలో విస్తారంగా చెప్పారు. అనేక విషయాలు పిండోత్పత్తి గురించి వివిధ గ్రంథాల్లో ఉన్నాయి. అలాగే గరుడ పురాణం కూడా చెప్పారు. చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. మార్పులు అంటే విరుద్ధాలు కావు. అక్కడ చెప్పినది కొన్ని చెప్తారు, అక్కడ చెప్పినవి ఇక్కడ చెప్పరు కొన్ని. కనుకనే ఈ పిండోత్పత్తి ప్రకరణంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో స్త్రీ గర్భంలో ఆ జీవుడు ప్రవేశించేటప్పుడు అన్నము ద్వారా పురుష శరీరంలో ప్రవేశించి తద్వారా స్త్రీ దేహంలో ప్రవేశించి అక్కడ శరీరాకృతిని పొందుతాడు జీవుడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అందులో వివిధ సమయాల్లో ఏ జీవుడు ఏ సమయంలో మాతృగర్భంలో ప్రవేశిస్తే ఆ సమయం బట్టి అది పుత్రుడా లేక పుత్రికజో నిర్ణయించవచ్చుట. ఈ లెక్క మాత్రం మన అన్ని పురాణాల్లో పిండోత్పత్తి ప్రకరణాల్లో చాలా చక్కగా వివరించారు. అంటే ఇది మానవ ప్రయత్నం మీద ఉందా అంటే అలా లేదు. ఆ పుట్టే యోగం బట్టే ఆ రోజున ఆ శుక్రశోణి సంయోగం అనేది జరుగుతుంది. అది కూడా విశేషం. అయితే ఇందులో ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఋతిమధ్యేహి పాపానాం దేహోత్పత్తి ప్రజాయతే ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దినత్రయే. అయితే పాపజన్మలు పుట్టేది, పాపజీవులు పుట్టారు ఎలాంటి సమయాల్లో అంటే భయంకరమైనటువంటి సంయోగ సమయాలు కొన్ని ఉంటాయట. అలాంటి సమయంలో పాపజీవులు ప్రవేశిస్తారట. ఇది ఒకటి తెలుసుకోవాలి. అంటే పుణ్యజీవులు పాపజీవులకు కూడా పుట్టిన టైం బట్టి చెప్పచ్చు. కొద్ది కాలం క్రితం మద్రాసు నగరంలో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త, అతను పెద్ద మ్యాథమెటిషియన్ కూడా, ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక ఆశ్చర్యకరమైన అంశం నాకు చెప్పాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు లేదా మళ్ళీ సూర్య ఉదయం వరకు ఏ క్షణంలో ఒక శిశువు పుట్టాడో చెప్తే నాకు ఆడామగా చెప్పక్కర్లే, పుట్టాడని చెప్తే అది ఆడామగా నేను చెప్తానన్నాడు. చూడండి, ఒక ఆశ్చర్యకరమైన లెక్క చెప్పాడు. అంటే మన ఒక రోజులో కూడా స్త్రీ జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట, పురుష జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట. వాళ్ళు పుట్టడానికి టైమింగ్స్ ఉన్నాయట. అదేవిధంగా గర్భంలో ప్రవేశంలో కూడా స్త్రీ పురుషులు నిర్ణయింపబడుతూ ఉంటాయి. అందుకది స్కానింగ్ల ద్వారా తెలిసేది కాదు. వాళ్ళ ప్రారంభం బట్టి ఆ కలయిక కూడా జరుగుతుంది. కనుక మనం నిర్ణయించేది కాదు, ఒక పుట్టుకుని మనం నియంత్రించేది లేదు. అలాంటి ఒక పాపజీవున్నో పుణ్యజీవున్నో పొందడానికి తగిన కర్మ ఈ తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పడతాడు. వాళ్ళ వల్ల వీళ్ళు అనుభవించాలి, వీళ్ళ వల్ల వాళ్ళు అనుభవించాలి. ఇలాంటి లెక్కలు చూసి యోగం పెడతాడు భగవంతుడు. నువ్వు తప్పించుకుందామన్నా కుదరవు. ఆ యోగం లేని వాళ్ళని రానివ్వడు, యోగం ఉన్న వాళ్ళని రాకుండా ఉండనివ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎవ్వరం దాని గురించి చింతించిన అవసరం లేదు. అది తెలుసుకోవాల్సింది. తత్వతః చూస్తే ఎవడికెవడు, కేవలం కర్మబంధ రూపంలో రుణాల బంధ రూపేణ కలిగేవి ఇవన్నీ. కనుక ఇవన్నీ తత్వంలోకి లాక్కెళ్ళిపోవాలి. మొదటి దశలో కర్మాచరణ కోసం మనకు దోహదపడుతూనే ఇది తత్వజ్ఞానం పరిణమింపజేయడం కోసం కదా. అందుకేం చేస్తున్నాడంటే స్త్రీకి ముఖ్యంగా ఆ ఋతుక్రమంలో నెలలో వచ్చేటువంటి 4 రోజుల రజోదోషంలో ఆ స్త్రీ పురుషులు కానీ
ఆచార నియమాలను అతిక్రమించి ప్రవర్తించినట్లయితే అలాంటి వారికి పుట్టే సంతానం పాప సంతానం. ఇది చెప్తున్నాడు మొట్టమొదట. ఈ రోజుల్లో ఈ మాట చెప్తే చాలా కోపం వస్తుంది. మన ద్రవ్యశుద్ధప్పుడు చెప్పాం, అలాంటప్పుడు తింటే ఎంత పాపం, తిరిగితే ఎంత పాపం. ఇప్పుడు అవే పాపాలు కావనే రోజుల్లోకి వచ్చేసాం. చెప్పిన వాడినే పాపం అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయాం. అవునా కదా? కానీ ఆ సమయంలో అన్నపానాదుల వల్ల, ఆ సమయంలో కలయికల వల్ల పుట్టబోయే సంతానం చాలా పాపభూయిష్టమైన సంతానం ఉంటుంది. లేదా పాపభూయిష్టమైన సంతానం పుట్టే యోగం ఉంటేనే ఆ బుద్ధులు పుడతాయి. ఏడుదిట అన్వయించుకున్న సరిపోతుంది. దీన్ని బట్టి శాస్త్రం ఎంత హెచ్చరికగా వివరిస్తుందో చూడండి. అయితే కలియుగంలో పాపజీవులు ఎక్కువ మంది పుడతారట. అంతే కదండి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దాని పుట్టుకలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సీజన్లో ఒక రకాల పురుగులు వస్తాయి, కొన్ని సీజన్లో మరో రకం పురుగులు వస్తాయి. కలియుగం అనే సీజన్లో పాప పురుగులు పుడతారు మానవుల్లాగా. కనుక పాప జన్మల కోసం అనువైన వాతావరణం ప్రతి తల్లి తండ్రి ఏర్పరుస్తారు. ఇది కూడా తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి. శాస్త్రవిహీనమైన ప్రవర్తనలు. స్త్రీకి ఆ 3 రోజుల్లోనూ ఎందువల్ల దోషం వచ్చింది అనేది వివరిస్తున్నాడు. ఇది ఒక ప్రకృతి, ఒప్పుకుంటా, ప్రకృతే. కానీ ప్రకృతి వెనక ప్రకృతి ఏమిటి? దీనికి సంబంధించి మనకి యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, భాగవతంలో కూడా చెప్పబడుతోంది, ఇతర పురాణాల్లో కూడా చెప్తున్నాయి. విశ్వరూపుడు అనేటువంటి వాడిని లోక రక్షణ కోసమై ఇంద్రుడు సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకు ఆయనకి రావడం చేత ఆయన తిరిగి పాలనార్హత కోల్పోయాడని, అయితే లోకరక్షణ కోసం అసుర సంహారం చేసిన కారణంగా ఆయన బ్రహ్మహత్యగాని పంచబడితే ఆయన తిరిగి పాలించి లోకాన్ని క్షేమంగా ఉంచుతాడని, తద్వారా ఆయన దాన్ని మొత్తం 4 పంచుకున్నారనే విషయం మనం గతంలో చెప్పుకున్నది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు కనుక ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దినత్రయే అన్నాడు ఇక్కడ. అందుకు నేను ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేస్తున్నా. ఇందులో ఉన్నది కనుక చెప్పుకుంటున్నా. అయితే ఆ దోషములు పుట్టుకున్న 4 గొప్పవే: భూమి, వృక్షము, జలము, స్త్రీ. ఈ 4 కూడా ఈ రజోదోషం వేటి యందు ఎలా కనబడుతుందో చక్కగా చెప్పాడు. భూమి యందు ఊషర క్షేత్రాల్లోనూ, అలాగే వృక్షాల్లో జిగురు ఉన్నటువంటి భాగముగాను, జలములందు నురుగు ఉన్న భాగంగాను, స్త్రీ యందు ఆ 4 రోజులు రజోదోషంగాను అది కనబడుతుంది. వాళ్ళు స్వీకరించేట, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. దానికి గాను ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు 4కి ఇచ్చాడు ఇంద్రుడు. వాళ్ళు పొందినటువంటి బహుమానం కూడా ఉంది ఇంద్రుని వద్ద. దానికంటూ ప్రత్యేక అర్హతలు, ప్రత్యేక గౌరవాలు ఇవ్వబడ్డాయి. శిక్ష కాదు, వాళ్ళు ఇంద్రుడిని రక్షించారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమబ్రహ్మయేత్. కనుక ఎప్పుడు పురాణాల పట్ల చిన్న చూపు కూడదు. శృతి స్మృతి పురాణానామాలయం. ఇది గుర్తుపెట్టుకోండి. పురాణంలోనే భక్తి కానీ, జ్ఞానం కానీ, వేద ధర్మములు కానీ మనకు సామాన్యుడికి అందేటట్టు చెప్పారు ఇక్కడ. అయితే ఈ కథలో చెప్తున్న రహస్యం ఒకటి తెలుసుకోవాలి. ఇది చెప్పిన కొంతమంది ఈనాటి తరం వాళ్ళు ఎప్పుడో ఇంద్రుడు చేసిన పాపానికి ఎప్పుడూ నా ఇది అని దీని గురించి కొంచెం ఆలోచించడం జరిగినది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సమన్వయించి చెప్పడం కోసం చెప్తున్నాను. అంతేగాని ఇది వేదంలో చెప్పిందని మాత్రం నేను చెప్పట్లేదు. వేదం చెప్పింది కనుక చాలండి అనుకునే మంచి సంస్కారవంతుడికి ఎలాగూ నమస్కారం కాదండి. దీన్ని ఇంకేదైనా అన్వయం ఉందా అంటే ఉంది. పురాణాలు పరిశీలించాక, వేదంలో ఉన్న కొన్ని మంత్రములకు పెద్దల ద్వారా అంతరార్థం తెలుసుకున్నాక ఈ చిన్ని బుద్ధికి కొన్ని స్ఫురించే పెద్దల యొక్క అనుగ్రహం చేత. దాని ప్రకారంగా చూస్తూ ఉంటే పురాణాల్లో చెప్పినటువంటి కథలు, దేవతా కథలు, ఇదంతా ప్రకృతిలో జరిగేటటువంటి ఈశ్వర కృత్యముల యొక్క రకరకాల పరిస్థితులు. వాటినే రకరకాల కథలుగా చెప్పారు. జ్యోతిషపరంగా, యోగపరంగా, గ్రహపరంగా, ప్రకృతి పరంగా ఉన్న అనేక రకమైన పరిణామాలనే పురాణాలు కథలుగా ఇచ్చాయి. ఇంద్రుడు అసుర సంహారం చెయ్యడం చేత వచ్చిన బ్రహ్మహత్యాపాతకం స్త్రీలు గ్రహించారు అనడంలో ఒక అంతరార్థం ఉన్నది. ఇంద్రశక్తికి వేదపరంగా, సూర్యపరంగా అర్థం చెప్పుకోవచ్చు. ఈ సౌరశక్తి భూమికి వచ్చేటప్పుడు సౌరశక్తి నుంచి అనేకం వస్తాయి. కొన్ని భౌతిక శక్తులు వస్తాయి, అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. భౌతికమైనవి సూక్ష్మంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే రకరకాల కిరణ శక్తుల్లో భౌతికమైన శక్తుల్ని కొన్ని శరీర ఉపాధులు కొన్ని రకాలుగా పొందుతాయి. మానవ శరీరాలు సౌరశక్తిలో కొన్ని విశేషాలను పొందుతాయి, జంతుజాలముల శరీరాలు మరికొన్ని పొందుతాయి. లోకానికి ప్రమాదకరమైన అసురశక్తులు కొన్ని ఉంటాయి. వాటిని కూడా కొడుతూ వస్తుంది సూర్యశక్తి. ఆ కొట్టేటప్పుడు వజ్రంలా కొడుతుంది. ఆ కొట్టి వచ్చేటప్పుడు ఆ చెదిరినటువంటి అసురశక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం భూమి మీద కొన్ని ఉపాధుల మీద పడుతుంది. ఆ ఉపాధుల్లో స్త్రీ, జలము, వృక్షము, తర్వాత భూమి, ఈ 4 వాటి ప్రభావం ఈ రూపంలో పడుతుంది. ప్రకృతిలో ప్రవేశించి ఈ రూపంలో వ్యక్తమవుతుంది. దీనినే పురాణకర్త కథారూపంగా ఇంద్రశక్తి అసురశక్తులను సంహరించినప్పుడు అవి ఈ 4 ప్రకృతి ఉపాధులు 4గా స్వీకరించాయని దాన్ని చూపించాడు. ఇది మీరు గ్రహించవలసిన అంశం. పురాణాన్ని విజ్ఞానంతో సమన్వయిస్తే స్పష్టంగా సరిపోతుంది. ఇప్పుడు ఇలా నేను చెప్తే అర్థమయ్యేది చాలా కొద్ది మందికి, ఎందుకంటే సైన్స్ అర్థమయ్యేది మహా కష్టం. అదే కథారూపంలో అర్థమైంది అనుకోండి,
పాపభీతి మిమ్మల్ని శాస్త్రీయంగా బ్రతికిస్తుంది. కనుక మనకి ఈ పాపభీతి, పుణ్యంపై ప్రీతి కలిగించడానికి పురాణకర్త చెప్పిన ప్రతి దాని వెనకాల వైజ్ఞానిక రహస్యాలు ఉన్నాయి, పరిశోధించాలి. ఇప్పుడు నేను చెప్పింది సమంజసమైన అంశములుగా యోగ్యులైన వాళ్ళు గ్రహిస్తారు. ఇది మనం గ్రహించవలసిన మరొక అంశం. ఇది ఎప్పుడు జరుగుతున్నది? సృష్టిలో ఉన్న ప్రాసెస్. సూర్యకిరణ శక్తి ఎప్పుడు ఆరాధన నుంచి లభిస్తూనే ఉన్నది. కనుక స్త్రీ ప్రకృతి, భూ ప్రకృతి, వృక్ష ప్రకృతి, జల ప్రకృతి కూడా సృష్టిలో ఉంది. ఆ సూర్యమండలం నుంచి సౌరశక్తి వచ్చేటప్పుడు పైగా ఇంద్ర అన్నప్పుడు వజ్రపాణి ఇంద్రుడు ఆ తీక్ష్ణమైనటువంటి ఆ శక్తికే సంకేతం అతను. కనుక సూర్యుడినే ఇంద్రుడు అంటారని ఏకం సత్వి ప్రాబహుదా వదంతి అనే మంత్రం కూడా మనకు చెప్తున్నది. సౌరశక్తి యొక్క పలు విశేషాలే సమస్త దేవతలని మన ఆదిత్య ఉదయం ప్రవచనంలో చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకోండి ఇక్కడ. కనుకనే దీనిని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఆచారాన్ని చాలామంది వక్రీకరిస్తున్నారు, పాటించడం లేదు. పైగా పాటించకపోవడమే మంచిదని ఎవరైనా చెప్తారేమో అని తాపత్రయపడుతూ ఉంటారు. కొంతమంది ధర్మ సందేహాలు అడిగేవాళ్ళు మేము చేసే తప్పు ఒప్పని అవతల వాడు చెప్తే సంతోషమని ముందు అడుగుతారు. నాకు అన్ని వర్ణముల మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు చెప్పారు ఈ విషయం, మాకు ఉందండి అని. ఉన్నది అందరూ వదిలేశారు. ఇక్కడ అది వచ్చింది బాధ. ఆఖరికి శ్రోత్రియ కుటుంబాల్లోనే వదిలేసిన తర్వాత ఇంకా చెప్పచ్చా? ఎవరికైనా చెప్పండి. గురుస్థానంలో ఉండవలసిన వాడే చెడితే ఇంకా తర్వాత వాళ్ళ విషయం ఏముంది? కనుక పెద్ద అనుష్ఠానాలు ఏం అక్కర్లేదమ్మా. ఇలాంటి అనాచారాలకు కలుపుకోకపోవడమే పెద్ద అనుష్ఠానం, గుర్తుపెట్టుకోండి. అది చెయ్యగలిగితే దేవతాశక్తులందరూ సంతోషిస్తారు. ఎక్కడైతే ఈ దోషములు ఉంటాయో ఆ దోషములు ఉన్నంతకాలం దేవతలు, పితృలు అక్కడికి రారు. అక్కడ చేసే పూజలు, పునస్కారాలు, వరలక్ష్మి వ్రతాలు ఇవేవి ఫలించవా, దేవతలు అందుకోరు. నిజంగా భగవంతుడిని విశ్వాసం ఉంటే దీన్ని విశ్వసించాలి, లేదా అన్ని విశ్వాసాలు గురించి బతికేయండి, అది ఇంకా బాధలు. కొంత అయితే ఎవరి కోసం అండి? లక్ష్మీదేవి పోనీ ఏదో చేస్తున్నాళ్లే అని సర్దుకుపోవాలా? విష్ణువు సర్దుకుపోవాలా? వాళ్ళు ఏం సర్దుకుపోరు. అందుకు ఇక్కడ వివరిస్తున్నా అంటే, ప్రథమే హని చండాలి, ద్వితీయే బ్రహ్మఘాతిని, తృతీయే రజకి ఏతా నరకాగత మాతరహ అన్నాడు ఇక్కడ. ఆ సమయంలో ఆ 3 రోజుల్లోనూ మొదటి రోజు చాండాల దోషము, రెండవ రోజు బ్రహ్మహత్యా దోషము, మూడవ రోజు రజకీ దోషము, 4వ రోజున స్నానం చేసినా ఇంకా పూజాదులకు అర్హత రాదు, తర్వాత రోజు నుంచి అనుష్ఠానాలకు అర్హత వస్తుంది, పాకానికి కానీ పూజలకు కానీ అని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ వివరించిందే చెప్తున్నాం. ఇలాంటివి పాటించకపోతే కలిగే సంతానం, అలాంటి పాటించకుండా పిల్లల్ని కనే వాళ్ళకి ఏం పేరు పెట్టాడో చూడండి విష్ణువు, నరకాగత మాతరహ అన్నాడు. నరకం నుంచి వచ్చే వాళ్ళకి అంటే పాపులకి వీళ్ళు తల్లుల్ట, నరకాగత మాతరహ. సరే, ఇంతవరకు ఆ జన్మలు వివరించాడు.